నమస్కారం. మరీ మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. డమాల్ డమాల్ అని పడింది. ఇవాళ ఒకే పడింది. ఎక్కడి నుంచి ఆరంభించాలని తెలియడం లేదు. చాలా విషయాలు మీకు చెప్పాలి నేను ఇవాళ. ఆ మొదటి న్యూస్ అవుతుంది. గోల్డ్ ఏమో 13,500కి ఎళ్ళింది. 13,450 అని చెప్తున్నారు. సాయంకాలంలో 13,500 ఎళ్తే ఎళ్ళిపోతుంది. మీరు టాక్స్ ఏసారంటే అది 14,000 దాటిపోయిన ఎళ్ళిపోయింది. మార్కెట్ ఇప్పుడు 25,500 కింద ట్రేడ్ అయింది కొంచెం కొంచెం సమయం కింద. కొంచెం కాలం ముందు. ఇప్పుడు చూసారా 520లోనుంది. నేనేం చెప్పానంటే నేను 25,500కి వెళ్ళి ముందు 25,500 కొట్టేస్తుందని చెప్పాను. పడిపోయిందా? 1 crore రూపీస్ వేస్టా? 25 లాక్స్ వేసి వంగ తాడిందంతా వేస్ట్ అయిపోయింది కదా! అదవుతున్నది రియాలిటీ. అయితే ఇవాళ వచ్చి చూసిన కొత్త న్యూస్ ఏంటంటే గ్రీన్‌లాండ్ నాది. లోన్‌కెళ్తాను అని చెప్తున్నారు. యూరోప్ యూనియన్ మళ్ళీ బాంబేస్తాం. అందుకే ట్రంప్ ఏం చెప్పారు మీ మీద టారిఫ్. దాని యూరోపియన్ యూనియన్‌కి, ట్రంప్‌కు దెబ్బలాట అవుతున్నది. యూరోపియన్ యూనియన్ మీద 10% జూన్ మాసంలోని గ్రీన్‌లాండ్ మీరు ఇవ్వలేదంటే ఇంకా టారిఫ్ ఏస్తాను అని చెప్తున్నాడు. దీనివల్ల మార్కెట్ ఏమో టక్కని కింద పడిపోయింది. అక్కడి నుంచి పడిపోయింది. అక్కడి నుంచి ఎగడం అవడం లేదు. కింద పడుతూనే ఉంది. ఏంటి మధ్యలోనేమో ఒక మోసం ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. ఓవరాల్ చూసామంటే మార్కెట్ ఏమో పడుకునే ఉంది. ఐటీసీ ఒక పక్కనకి వెళ్తున్నది. ఫోన్ ఒకసారిలో పడిపోయింది. దీనికి కూడా ఫోన్‌లో అంత రెస్పాన్స్ లేదు. దీని నుంచేమో మ్యూచువల్ ఫండ్స్ ఏమో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ స్టాక్స్ అన్నీ కొంటున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 52 లీగ్ హై. రిలయన్స్ రిజల్ట్స్ మార్కెట్‌కి నచ్చలేదు. 3% డౌన్. 3 మంత్ లోన్‌కి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఐసీఐసీ కూడా రిజల్ట్స్ అంత బాగోలేదు. ఐసీఐ రిజల్ట్స్ కూడా పడిపోయింది. ఓకే. అగ్రికల్చర్ లోన్ ఏమో మీరు ఎన్‌పీఏ 1,300 క్రోర్స్ ఏమో ఎన్‌పీఏ వేయలేదని చెప్తున్నారు. సో, నెట్ మార్జినే డౌన్. ఐసీఐసీ కూడా పడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్స్ ఏమో నెట్ ప్రాఫిట్ 11% పెరిగినా కూడా లోన్ టు డిపాజిట్ రేషియో ఏమో సెంచరీ దాటిపోయింది. 99లో ఉంది. కొంచెం దగ్గర ఉంది. 99 అంటే అడ్జస్ట్ చేసుకొని ఉంచారని అర్థం. ఒక్కరోజు మీరే డబ్బులు లోన్‌కి తెచ్చి డిపాజిట్ చూబట్టి 99 చూపించారు. వైద్యరాజన్ సీఎఫ్ఓ ఏం చెప్తుంది దాని గురించి బాధపడకనని చెప్తున్నారు. రిజల్ట్ ఎలాగుంటుందని చూడనని చెప్తున్నారు. అది కూడా ఇవాళ డమాల్ అయిపోయింది. ఆర్బీఐలో డమాల్. ఇప్పుడు రిజల్ట్ సరిగ్గా లేదు. ఇప్పుడు రిజల్ట్స్ కూడా డమాల్ అయిపోయింది. అన్నీ డమాల్ అవుతుంది. ఇప్పుడు ప్రొఫెసర్ న్యూస్ పెట్టి ఇండియా తాలూకు మార్కెట్ క్యాప్ ఏమో ప్రజల దగ్గర ఉన్న బంగారం రేటు చాలా ఎక్కువ బంగారం ఎక్కువ ఉందని మనతలకు ప్రథమ తలక అడ్వైజర్ ఒకడున్నాడు కదా! నిలేష్ రామ్ అని. కోట కేఎంసీ నడిపిస్తున్నారు. మనం డీమానిటైజేషన్ వీడియో గురించి మాట్లాడాం కదా! వాళ్ళేంటి చెప్తున్నారంటే ఇవాళ సెబీకి అడ్వైస్ చేస్తున్నాను. నేను బిగ్ బాస్ తలక మనిషి. ఇది గోల్డ్ సైలెంట్‌గా ఉన్నది. ప్రజల దగ్గరేమో $6 ట్రిలియన్ గోల్డ్ ఉంది. అది తీసుకొని మీరు చేతిలో ఉంచారంటే మీ తాలూకు బ్యాలెన్స్ షీట్ ఎంత సరిపోదు. సెబీ ఏమో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఏదో చేసి ప్రజలు డబ్బులు తీసుకోండి అని చెప్తున్నారు. ఇండియాలో మాత్రం ఎలాగైనా కొత్త చట్టం ట్యాక్స్ అంతా బడ్జెట్‌లోని రాదు. వేరే సమయంలోనే వస్తుంది. దీనివల్ల బడ్జెట్‌లో ఇది అనౌన్స్ చేస్తారు అని చెప్తున్నారు. మీ గోల్డ్ మీరు కోర్ఫుల్ గుడ్డ. హిస్టరీలో చాలా టైం చేశారు. చాలా టైంలో చేసి ఫెయిల్ అయినా కూడా మీ గోల్డ్ ఏమో తీసుకొని ప్యాకెట్లు వేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది రెండోసారి చెప్తున్నారు. మంచి ఈ ఓకే. మంచి చెప్తామంటే ఒక దెబ్బ, ఇంకో చెప్తా 2 దెబ్బ అని అన్నట్టుకుంది. మనం కేర్‌ఫుల్‌గా ఉండడం మనంతర్గత ధర్మం. అదే రిపోర్ట్‌లో ఏం చెప్తున్నారంటే సౌత్ ఇండియాలోనే 65% గోల్డ్ ఉంది. దానివల్లనే ఇదే సార్ చెప్తున్నారు. సౌత్ ఇండియా కూడా హుషారుగా ఉంచారు. అలాగే క్యారమ్ కనంలో వేయడానికి అలా చూస్తున్నారు. మీరే హుషారుగా ఉండి మీ డబ్బులు మీరే బాధకం చేయాలి. కైట్ అని మీ క్వార్టర్ మాకు సూపర్‌గానే ఉంటుంది. ఫెస్టివల్ సీజన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. డిమాండ్ ఎక్కలెవెల్లో ఉంటుంది. మేము ఎంజాయ్ చేస్తున్న రోజులు ఇవి. ఈ క్వార్టర్స్ రిజల్ట్ సూపర్‌గానే ఉంటుంది. అలా చెప్తున్నారు. ఈ బ్యాంక్‌లో వచ్చిన బ్యాంకులు కొన్ని చూసామంటే మార్నింగ్ కాంటెస్ట్‌లో ఏం చెప్తున్నారంటే అన్ని బ్యాంక్‌లో కామన్ ప్రాబ్లమ్ ఉంది. ఎవరి తరగతి డిపాజిట్ లోన్ రేషియో తగ్గలేదు. ఇన్‌ఫాక్ట్ ఐసీఐసీ దెబ్బకి 89 అయిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ 100 అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆర్బీఐలో కూడా లోన్ టు డిపాజిట్ రేషియో హై ఉంది. యాక్సిస్‌లో కూడా ఆ లోన్ టు డిపాజిట్ చాలా హైగానే ఉంది. ప్రజలేమో ఫ్లెక్సిబిలిటీ అండ్ టాక్స్ బ్రేక్ లేదంటే బ్యాంక్‌లో డిపాజిట్ చేయరని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ రేట్ చూసాడు 5.59లో ఉంది యావరేజ్‌గా. పబ్లిక్ అండ్ డిపాజిట్ రేట్స్ అని చూసామంటే 5.59. ఎందుకంటే సెన్సెక్స్‌లోనే 7, 8% వస్తున్నది రిటర్న్స్.
అని చెప్తున్నారు. దీనివల్ల ఎవరు బ్యాంక్‌లో డబ్బులు వేయడం లేదు. అలాగని క్లియర్ కట్‌గా ఒక రిపోర్ట్ చెప్తున్నది. దానివల్లనే లోన్ టు డిపాజిట్ రేషియో అనేది. అందుకే దీనివల్లే లోన్ టు డిపాజిట్ ఎక్కువగానే ఉంటుంటుంది. అదే సమయంలోని తారీఫ్ వస్తుందని ఒక భయంలోని ఇవాళ కార్ కంపెనీని ఎందుకు కొట్టారు. టాటా మోటార్స్ కూడా అంతేదు. ప్యాసింజర్ వెహికల్ కూడా కనపడ్డారు. ఓకే. అయిందంటే ప్యాసింజర్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్‌ని కన్సిడర్ చేయండి. ఆ కమర్షియల్ వెహికల్ సిప్పా రేట్ తగ్గింది. అది కూడా కన్సిడర్ చేయొచ్చు. దాని తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నారంటే సన్ ఫార్మా స్ట్రాంగ్‌గా వెళ్తుంది. సన్ ఫార్మా ఏమో $10 బిలియన్ అలువ తగ్గించి ఒక అమెరికన్ కంపెనీ ఆప్రాన్ అన్న కంపెనీని అక్విజిషన్ చేస్తానని చూస్తున్నారు. అది ఉమెన్స్ వెల్‌నెస్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నది. ఎకరాస్ ఇంకా ఉంటే $10 బిలియన్ డీల్ సైజ్ ఉండొచ్చని మాట్లాడుతున్నాడు. నిజంగానే అది $10 బిలియన్ ఇచ్చేసి అది కొంటున్నారా ఏంది మనం చూసుకొని చూడాలి. ఆ డీల్ అయిందంటే బై లార్జ్ యూ విల్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా అవుతారు. రిలయన్స్ ఏం చెప్తున్నారు, ఈ కామర్స్ ఈ ఎఫ్ఎంసీజీ బిజినెస్ అని పాజిటివ్ అయిపోయింది అలాగని చెప్తున్నారు. దీనివల్ల లాభంలో ఒక భాగం ఇవ్వడం వస్తుంది అలా చెప్తున్నారు. బిట్కాయిన్ ఏమో 92లో ఉంటుంది. కాంట పడుతున్నట్టుగా $3 బిలియన్ తగ్గిపోయింది. ధన జరుగుతున్నప్పుడేమో గ్రీన్ ల్యాండ్ తారీఫ్ ఏమో అమెరికాకి యూరోప్కి పెద్ద లెవెల్లో వెళ్తున్నారు. ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. ఏ లెవెల్లో ఎక్కడ అవుతారన్నది ఎవరు వరకు తెలియదు. విప్రో 7% పడింది. అవును పడుకునే ఉన్నారు విప్రో. ఎందుకంటే నిజం చెప్పారు. ఎందుకంటే టెక్ మహీంద్రా కూడా పడుకునే ఉంది. 14% ప్రాఫిట్ చూపడ్డా. జిబిటీ ఏమో ఫ్లాట్ అయ్యి ఇప్పుడేమో పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నది. ఈసారిలో అన్ని కంపెనీలు ఉన్న ఐటీలోనే ఈ లేబర్ ధరలకు కూడా ఎఫెక్ట్ ఏమో ప్రామినెంట్గానే ఉంది. ఎవరైతే ఎక్కువ ప్రాఫిట్ చేసిన అందరూ తప్పుకున్నారు. ప్రాఫిట్ తక్కువగా ఉన్న అందరూ దెబ్బకి తగ్గింది. థ్యాంక్ యూ. నమస్కారం.